డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు రైట్ శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రైట్ 1 by 1 మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. విజయ్ కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సభ్యులకు ప్రైమ్ వీక్షకులందరూ కూడా నమస్కారం. మొత్తానికి కొత్త విచారణ మీ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో నియమించిన సిట్ కాకుండా కొత్త సిట్ సుప్రీంకోర్టు మరి 2 సిబిఐ అధికారులని 2 రాష్ట్ర అధికారులని ఒకరు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారితో కూడినటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది. నిజాలు నిగ్గు తేల్సిన ఉంది. సో దీని మీద ఇప్పుడు వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా వైపే ధర్మం ఉంది, మా వైపే న్యాయం ఉంది, వీరు అన్యాయంగా మాట్లాడారు, మా మీద గుడ్డ కాల్చి ఎత్తినేశారు, దేవుడికి సంబంధించిన అంశాల మీద వారు పాపం చేశారు, ఆ పాపం ప్రజలకు తగలకుండా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు జగన్ గారు. ఆల్రెడీ మీరు చూశారు, ఇందాక బయట కూడా ప్లే చేశాను. పాపం చేసిన వాళ్ళకి పాపం తగిలిద్ది, పాపాత్ములకే పాపం తగిలిద్ది, అందులో అనుమానం ఏం లేదు. ఎవరు చేసినా తగిలిద్ది, ఎవరు చేసినా తగిలిద్ది. కొంచెం ముందు లేదా తర్వాత వారు చేసిన పాపాలకి మొన్న ఎన్నికల్లో ప్రజలు గోపగుయ్యమనేలాగా పాప ప్రక్షాళన చేశారు. మా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు శేఖర్ రెడ్డి గారు. మరి మేము అన్ని తప్పులు పొరపాట్లు లేదా ద్రోహాలు చేస్తుంటే 5 సంవత్సరాలు ఎవరు సంఖ నాగుతున్నారు? 5 సంవత్సరాల నుంచి మీరు అనేకమైనటువంటి ఒకరికొకరు గౌరవించుకోండి. మొహం పగిలిపోద్ది విజయ్. శేఖర్ రెడ్డి గారు విజయ్ గారు ఇప్పుడు మీరు చెప్పారు భాష కరెక్ట్ గా ఉండదని మళ్ళీ 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 ఆ మాట కరెక్ట్ కాదు కదా. ఆగండి విజయ్ గారు, వ్యక్తిగతంగా డిస్కషన్ వ్యక్తిగతంగా వద్దు, మీ ఇద్దరు ఫైట్ చేసుకునే వేదిక కాదు దయచేసి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మీరు భాష కరెక్ట్ గా మాట్లాడమన్నారు, నేను కూడా అదే చెప్పాను. విజయ్ గారు గౌరవించుకో మాట్లాడండి అంతవరకే. ఇంకా మళ్ళీ మీరే ముఖం పగిలిపోయింది, ఆయన మీ ముఖం పగిలిపోయింది. ఈ వేదిక ముఖం పగల కొట్టుకోవడానికి కాదు. చర్చ ఏదైతే ఉందో దాని మీద చర్చిద్దాం. ఆగండి నేను అడుగుతున్నాను కదా. విజయ్ గారు కంటిన్యూ చేయండి. నేను మాట్లాడిన దాంట్లో అన్పార్లమెంటరీ వర్డ్ ఏముందో చెప్పండి. ఇంకా వదిలేసేయండి సార్, వదిలేసేయండి, అయిపోయింది కదా. ఆయన ఏదో మొహం పగిలిద్దారు దయచేసి వద్దు సార్, ఆగండి దయచేసి వద్దండి. అవి ఆ లాంగ్వేజ్ వద్దు. ఇప్పుడు మన బల ప్రదర్శన కోసం కాదు, అది వద్దు. డిస్కషన్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు పాపం ఎవరు చేశారు, రేపు ఆ విచారణ తేలిన తర్వాత ఆ విచారణలో గనక లడ్డులో కల్తీ జరగలేదు అంటే ఈ ప్రభుత్వానికి మాయన మచ్చది, జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టు, ఆ ప్రభుత్వానికి మాయన మచ్చ, వారు పాపం చేసినట్టు. మరి ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళ వాదన అంతా కూడా చెప్పుకోవడానికి కూడా అటు అన్ని పార్టీల వాళ్ళం కూడా సహకరించాము. సైలెంట్ గా వారు నిజం చెప్పని అబద్ధం చెప్పని మా టర్న్ వచ్చినప్పుడు మేము మాట్లాడండి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు టాపిక్ ని డైవర్ట్ చేయాలి, వాస్తవాలు ప్రజలకు అనేటువంటి కుయుక్తులు పన్నుతున్నారు తప్ప దీంట్లో విషయం లేదు. ఇప్పుడు క్లియర్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అసిస్టెన్స్ తో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబిఐకి 2, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారు, ఈ 5గురు కలిసి విచారణ చేసి దీనికి సంబంధించిన వాస్తవాలు బయట పెట్టండి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం సుప్రీంకోర్టు వల్ల ప్రొనౌన్స్ చేసింది. దానికి సంబంధించి దాని తర్వాత రాజకీయ నాయకులు దీనిపైన రాజకీయ విమర్శలు కానీ రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు కానీ చేయొద్దని చెప్పింది. చేయొద్దని చెప్పిన అరగంటలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ తీర్పును కూడా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది వాస్తవంగా చాలా దారుణమైన తప్పు. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినటువంటి రాజకీయం. ఇప్పుడు అందరం ఏం చెప్తా ఉన్నాం, జరిగినటువంటి తప్పు వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా దీనిపైన తీవ్ర వేదన గురవుతా ఉన్నారు. వాస్తవాలు బయటికి రావాలా, తప్పు జరిగిన వాళ్ళు శిక్ష అనుభవించాలనేటువంటిది ప్రధానమైనటువంటి అందరి అభిప్రాయం. కానీ దీనిలో మేము రాజకీయ లబ్ధి పొందాలా, రాజకీయంగా మాత్రమే మేము పనిచేస్తాం తప్ప ప్రజల మనోభావాలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ చేయమనేటువంటిది వైసీపీ యొక్క విధానం. అందుకనే వాళ్ళ విధానం చెప్పకుండా మా విధానం చెప్తుంటే దాన్ని అడ్డుపడతా ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి తప్పు. ఇంకా 5 సంవత్సరాలు మేము ఏదో భయంకరమైన తప్పులు చేస్తే 5 సంవత్సరాలు ఏం చేశారు?
గుడ్డిగాడిగా పళ్ళు తోముతున్నారు అనేటువంటిది ఏమన్నా అన్పార్లమెంటరీయా? లేదు ఏం చేస్తారని అడగడం తప్ప, దాదేమన్నా బూత్ మాట? బూత్ కాదు కదా. దానికి మొహంపై అంటే వీళ్ళ బూర్జువా మనస్తత్వం చూడండి. వీళ్ళు ఈ విధంగా దాడులు చేసే, హత్యలు చేసి డోర్ డెలివరీ చేయబట్టే వీళ్ళకి 11 స్థానాలకు వచ్చినాయి. ఇప్పటికైనా మీరు ఈ విధమైనటువంటి రౌడీయిజం, ఈ విధమైనటువంటి హత్యాకాండలు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షించి మూల కూర్చోబెట్టారు. అది ఇంకా వాళ్ళు వాస్తవాలకు రావట్లేదు. అదే ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు ప్రజలు ఇచ్చిన తీర్పు ఎందుకు మాకు ఈ తీర్పు ఇచ్చారనేటువంటి వాస్తవాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు, భావదారిద్ర్యంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పుని పూర్తిగా మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఎంక్వైరీ కమిటీ తప్పు జరిగింది, పలానా అంశంలో తప్పు జరిగిందని తప్పు చేసిన వ్యక్తులు నిగ్గు తేలిస్తే ఇదే వైసీపీ ఏమంటదంటే, లేదు ఈ కమిటీలో ఎక్కడో ఏదో మతలబు జరిగింది, దీన్ని మేము ఒప్పుకోవట్లేదు అంటది. అదే వాళ్ళకు అనుకూలంగా ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పో ఇది సూపర్ అంటది. కాబట్టి వీళ్ళు వాళ్ళ వైపు వస్తే ఒక విధంగా, వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తే ఒక విధంగా మాట్లాడేటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం కలిగిన పార్టీలో ఉన్నటువంటి ఈ బృందంతో కూడినటువంటి ఈ అధికారులు వీరు ఇచ్చేటువంటి నివేదికలో ఒకవేళ కల్తీ జరగలేదనేటువంటి నివేదిక కనుక ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం నమ్ముతుందా? మీ పార్టీలు నమ్ముతాయా? సార్, ఒకటి కల్తీ జరిగింది అనేటువంటిది ప్రాథమిక విచారణలో తేలింది, అదే విధంగా నెక్స్ట్ లెవెల్లో విచారణలో కూడా తేలింది. అయినప్పటికీ కూడా దీని మీద పూర్తిగా వాస్తవం ఏంటనేది మనం చెప్పలేము. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాక దీనిపైన జరిగేటువంటి డిబేట్ లో మనం కొంతవరకే చెప్పగలుగుతాం. కానీ ఏది వాస్తవం, ఏది నిజం అనేటువంటి, అవాస్తవం అనేటువంటిది విచారణ తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. అయితే ప్రాథమికంగా తప్పు జరిగింది అనేటువంటిది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఈ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ని కూడా మరి ఒకసారి విచారణ చేసి, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి, అయోధ్య లాంటి ప్రదేశాల్లో కూడా ఈ లడ్డూకి సంబంధించినటువంటి ప్రసాదం పంచారు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీగా ఈ అంశాన్ని నిగ్గు తేల్చాలనేటువంటి దృఢమైన నిర్ణయంతో ఉన్నాము. మీరు చూడండి, ఇప్పుడు మొన్న అనంతపురంలో ఒక రథం తగలబడితే 24 గంటల్లో రథం తగలబెట్టినటువంటి ముద్దాయిని పట్టుకున్నటువంటి అత్యున్నతమైన విచారణ సంస్థ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా భేషజాలకో లేదు దాన్ని తాత్సారమో చేయలా. వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని దాడుల్లో ఒక్క ముద్దాయినన్నా పట్టుకున్నారా? ముద్దాన్ని పట్టుకోకపోగా రథం తగలబెడితే వాళ్ళు ఏమన్నారు, ఎంత ఒక 100 కిలోల వెండికి మేము 200 కిలోల వెండితో చేపిస్తాం అని చెప్పి చాలా హిందువుల మనోభావాలను దెబ్బతినేసే విధంగా కొడాల నాని గారు మాట్లాడారా లేదా? శ్రీరాముల వారి విగ్రహానికి సంబంధించిన శిరక్షేదం చేశారా లేదా? వాటన్నిటి మీద మీరు ఏమి చేశారు అనేటువంటిది చెప్పకుండా మీ మీద గుళ్ళుని చేశాము, పుష్కరాల్లో చేశామంటే నిజంగా పుష్కరాల్లో మా తప్పుంటే వీళ్ళు వదిలేవాళ్ళ? చెయ్యని తప్పుకే మా మీద కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించిన వీళ్ళు, మేము తప్పు చేసింటే 5 సంవత్సరాలు వీళ్ళు ఏమన్నా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? మా మీద ఏమన్నా జాలి చూపిస్తారా? ఎందుకంటే ఊరికే మనం ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి, నోరుంది కదా అని చెప్పి, నోరేముంది సార్? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టగలుగుతాను, కానీ అది మన సంస్కారమా? అట్లా మాట్లాడవచ్చా? తప్పు కదా. నేనేదో ఇప్పుడు గబాలను ఒక మాట వేసేస్తా తీసేస్తా అంటే అయిపోతుందా? అంతే కదా. ఇక్కడ ఎవరు గాజులు దొరుకుకొని ఉండరు కదా. నేను ఒక సమస్యని నేను విమర్శించాను, నీకు చేతైతే విమర్శించు, నీకు నచ్చలేదు ఆ పదవులు ఏమైనా తప్పుగా అనిపించింది అనుకో, మీరు పార్లమెంటరీగా మాట్లాడుతున్నారు, దాన్ని మీరు సంహరించుకోండి అనేటువంటిది ప్యానలిస్ట్ గా మనల్ని కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. నేనేదైనా పొరపాటుగా మాట్లాడితే, మీరు పొరపాటు మాట్లాడితే ఖచ్చితంగా నేను వెనక్కి తీసుకోవడానికో లేదు క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడను. నేను ఏ చేస్తా తీసేస్తా అంటే ఇక్కడ ఎవరు గాజులు దొరుకుని లేరు. నువ్వు ఒకసారి మీరు కూడా తిడుతూ ఉంటే ఇక్కడ పడ్డానికి వరప్రసాద్ ను గుండు గీసినందుకు ప్రజలకి
నువ్వు రాక్షస మొహం వేసుకోలేదు చెప్తే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు. వద్దులేండి, అంత దాకొద్దు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు వద్దు. వద్దు, ఎవరి పార్టీ రాజకీయ సిద్ధాంతాలు వారు పాల్గొన్న చెప్పుకోవచ్చు. వ్యక్తులు మీరు ఎవరి అంతా పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి దాంట్లో జరిగినటువంటి సంఘటన మీద ఎవరి ఎనాలిసిస్ వారు చేయొచ్చు. తీర్పు వచ్చేంత వరకు చూద్దాము. ఈ ఇప్పుడు మీరు తిరుపతికి సంబంధించిన ఒక సాధారణ హైందవుడిగా శ్రీవారిని అభిమానించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా ఒక విషయం మాట్లాడితే మీకేంటి తుత్తర అన్నాడు. అంటే తుత్తరేంటి? ఒక మోడరేటర్ ని తుత్తర అనే మాట మాట్లాడొచ్చా? అంటే వాళ్ళు మాట్లాడితేనేమో శ్రీరంగ నీతులు మేము చేస్తేనేమో తప్పులా కదా. విజయ కిరణ్ గారు ఇంక వదిలేసేయండి, తెలిసిందే కదా. వాళ్ళంటే మేము పట్టా గౌరవం లేవండి ఇక్కడ. ఇప్పుడు లక్షల మంది జనాలు చూస్తా ఉన్నారు. ఇది దేవుడికి సంబంధించిన అంశం. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నేను కూడా అడిగేటువంటి హక్కు నాకుంది. ఇదేం రాజకీయ పార్టీ కాదు. ఆ పార్టీ ఈ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ఆ పరిస్థితి నాది కాదు. ఇప్పుడు దేవుడి భక్తుడిగా అడిగేటువంటి స్వేచ్ఛ నాకుంది. ఖచ్చితంగా మోడరేటర్ అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి భక్తుడిగా ఖచ్చితంగా అడగొచ్చు. దాంట్లో ఎలాంటి తప్పులేదు. ఒక్కరికి హక్కు ఉందండి. 1 by 1 మాట్లాడదాం. తర్వాత బాబు గారు ఉన్నారు. కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అటు లేదు ఇప్పుడు మాట్లాడిన కొడాలి నాని గారి గురించి కానీ ఎక్కడా కూడా వారిని అగౌరవంగా ఎప్పుడూ మాట్లాడను. ఈ డిబేట్ లోనే కాదు, ఏ రోజు కూడా వారిని కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడను. అది మనం గౌరవం ఇవ్వాలి. రైట్. మళ్ళీ వస్తాను విజయ్ గారు. బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ. బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి.